ఈరోజు జనసేన ఉద్యమి సంయుక్త కార్యక్రమంలో భాగంగా అనంతపురం పార్లమెంటు రాయదుర్గం కాన్స్టిట్యూన్సీలో మంజునాథ్ గౌడ్ గారి అధ్యక్షతన ఈ యొక్క సమావేశం సాధకులతో నిర్వహించడమైంది. దానికి ముఖ్య గారి ఆదేశం మేరకు నేను రావడం జరిగింది. ముఖ్యంగా ముఖ్య గారి ఆశయాలు జనసేన ఆశయాల్ని ప్రజలకు సదవకాశంగా ఉద్యమ సభ్యత్వాన్ని భావించి ఆ జనసేన నాయకులు ఇన్ఛార్జ్ మండలాధ్యక్షులు సాధకులు అందరూ కూడా ప్రతి ఇంటికి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అయిన తర్వాత వార్షిక మినిస్టర్గా అయిన తర్వాత అన్ని మినిస్టర్లు ఎలా ఒక మంత్రివర్యులు వర్క్ చేస్తున్నారనే విషయాన్ని రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక హాల్ మార్క్ గా పవన్ కళ్యాణ్ గారి యొక్క తనదైన శైలిలో పొలిటికల్ జర్నీలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇక్కడ సాధకులకు తెలియజేయడం జరిగింది. వారందరూ కూడా ఈ విషయాన్ని ప్రతి ఇంటిలో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క సభ్యత్వాన్ని చేస్తూ ముందుకు వెళ్ళి పార్టీని ప్రజలకు తీసుకెళ్ళాలి. రాబో రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ వస్తాయి, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. వీటన్నింటిలో కూడా ఈ ప్రజాప్రతినిధుల పాలన జనసేన పార్టీ చేస్తా ఉందనే విషయాన్ని తెలియజేసడానికి సదవకాశంగా భావించుకుని ప్రతి సాధకులు కూడా ఇంటింటా పల్లె జిల్లా పంచాయతీ మండల నియోజకవర్గ స్థాయిలో వార్డు స్థాయిలో ఇంటిని కూడా టచ్ చేసే వ్యక్తిని కూడా టచ్ చేసే ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మనం చూసుకుంటే 2014 ఒక్కడిగా గారి ప్రయాణం ఈరోజు సభ్యత్వాలని దాదాపు 13 లక్షల సభ్యత్వాలతో 5 సంవత్సరాలు జరిగింది. ఈసారి ఖచ్చితంగా దానికి మూడింతలుగా చేయాలనే ఆశయంతో జన సైనికులతో ఉన్నారు. ఈ అవకాశాన్ని రాయదుర్గంలో ప్రతి ఒక్క సాధకు వినియోగించుకుని సభ్యత్వ కార్యక్రమంలో మీరు ఒక్క మాట చెప్తున్నాను మీడియా మిత్రులతో, ఎవరైతే సభ్యులుగా ఉంటారో జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబం ఆ జనసేన కుటుంబంలో భాగస్వామి అయిన తర్వాత వారి కష్ట నష్టాలన్నీ కూడా తీర్చే పార్టీ ఏ పార్టీ కాదు, ఆ పార్టీ జనసేన పార్టీ విషయాన్ని తెలియజేస్తూ మీరు ప్రజలు రాయదుర్గంలో ప్రజలు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఒక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కవచం మీకు అండగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం